ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన హైదరాబాద్ లో భారీగా పట్టుబడ్డ నగదు పోలీసులు ఒక్కసారిగా షాక్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పై ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా ఈ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ అండ్ ఇన్ఫర్మేషన్ అందరూ కూడా తెలుస్తుంది. ఎన్నికల వేళ హైదరాబాద్ లో భారీ నగదు అయితే లభ్యమైంది. దేశవ్యాప్తంగా లోక్సభ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ కూడా వెలువడింది. ఈ క్రమంలో పెద్ద ఎత్తున నగదు కూడా చేతులు మారుతూ ఉంటాయి కాబట్టి ఎన్నికల సంఘం ప్రత్యేక నిఘా పెట్టింది. నగదు రవాణాను అడ్డుకునేందుకు ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి నిరంతర పోలీసులు తనిఖీలు అయితే చేస్తున్నారు. ఈ తనిఖీలో భాగంగా హైదరాబాద్ లో అక్రమంగా తరలిస్తున్న 1.50 కోట్ల నగదును పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం నాడు హైదరాబాద్ లో దార్సలం అవుట్ పోస్ట్ వద్ద భారీగా నగదు అయితే పట్టుబడింది. మంగళహాట్ పోలీసులు నిర్వహించిన తనిఖీలో 1,50,00,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. కొత్త రవీంద్ర, సురేష్, శ్రీనివాస్ అనే ముగ్గురు వ్యక్తులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అలాగే మహబూబాబాద్ జిల్లా ములుకుపల్లి చెక్ పోస్ట్ వద్ద వేరువేరు సోదాల్లో 8 లక్షల నగదును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం నుంచి మహబూబాబాద్ వైపు వెళ్తున్న ఓ కారును తనిఖీ చేయగా 4,50,000 రూపాయలు నగదు పట్టుబడింది. మరో వాహనంలో 3,50,000 నగదు కూడా స్వాధీనం చేసుకున్నారు. సరైన ఆధారాలు లేకపోవడంతో పోలీసులు నగదు సీజ్ చేశారు. హన్మకొండ జిల్లాలో షాయంపేట వద్ద అక్రమంగా తరలిస్తున్న 6,40,000 రూపాయలను కూడా పట్టుబడ్డాయి. ఇటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ఉన్న తరుణంలో హైదరాబాద్ నుంచి భారీగా దాంతో పాటు వివిధ చెక్ పోస్టులు కూడా డబ్బులు అయితే భారీగా అక్రమాలకు సంబంధించి ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయండి. భారీగా తనిఖీల్లో డబ్బులు పట్టుబడుతున్నాయి.